నమస్తే. చాలామంది మనకు ఫోన్ చేస్తారు. ఏమని అంటే, సార్ మాకు గవర్నమెంట్ ఇల్లులు ఇచ్చారు, కానీ ఆ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ 5 లక్షల చొప్పున ఇచ్చారు, అవి ఎటు కాకుండా ఆగిపోతున్నాయి సార్, మీరు దాని గురించి చెప్పాలి సార్ అని చెప్తాని మనకు చాలామంది ఫోన్ చేశారు. ఇంకా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఒకటే ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, ఏదైనా పెట్టేటప్పుడు కడుపు నిండా పెట్టండి. అన్నం పెట్టిన తర్వాత కూర పెట్టకుండా చేయకండి. నేను ఆ రోజే చెప్పా, ఫస్ట్ వీడియోలో చెప్పాను నేను. ఏమని అంటే, ఇది సరిపోదు, ఒక 20 లక్షలు అయితే ఇల్లు అవుతుంది, వాళ్ళు కోట్లాది రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటారు. ఏదైనా సరే నాయకుడు మాత్రం ఆలోచించాలి. మా ఇల్లులో 100 కోట్లు పెట్టి కడుతున్నాము, ప్రజలకి 5 లక్షలు ఇల్లు ఎట్లయితుంది అనేది మైండ్తో ఆలోచించి ప్రజల్ని అన్నం పెట్టాలి. కానీ అన్నం పెట్టుకుంటా కూడు పెట్టకుండా చేసి సగం పెట్టి అని చేయకూడదు అని చెప్పేసి నేను చెప్పేది ఏంటంటే, భారత లేబర్ ప్రజా పార్టీ నుంచి చేసేదేదో కరెక్ట్ చేయండి. ఇప్పుడు 6 గ్యారెంటీలు చెప్పారు. 6 గ్యారెంటీ చెప్పినప్పుడు ఒక ఇల్లు కట్టిస్తాను. ఇప్పుడు ఆ ఇల్లుల వల్ల ఒక్కడైనా లాభం ఉందా? ఆ ఇల్లులు ఏమైనా పూర్తిలు అయినాయా? ఎక్కడైనా ఒక 4 ఇల్లులు అయినా? ఎక్కడ పడితే అక్కడ ఒక ఏరియాకి 30 ఇల్లు 40 ఇల్లులు ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు ఆ ఇల్లులు కూడా ఎక్కడైనా ఒక్క కాడైనా పూర్తి అయిందా? 5 లక్షలతో ఇల్లు అవుతుందా? నేను ఆ రోజు చెప్పాను కదా, 20 లక్షల రూపాయలు అవుతుంది ఒక ఇంటికి, 20 లక్షలు అవుతుంది. గవర్నమెంట్ ఆలోచించే చేయాలి. మనం ఇప్పుడు మన కారులో తిరగడం, మనం బండి మీద తిరగడం, వాళ్ళకు కూడా మనసే, వాళ్ళు కూడా 9 నెలలకే పుట్టారు. మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అది కరెక్ట్ కాదు. ప్రజలకి న్యాయం చేసే పని చేయండి. అది ఎంతలో అవుతుంది? మీరు ఎంతమందికి ఇవ్వాలనుకున్నారు? ఎంతమందికి ఇవ్వాలనుకున్నారు? వాళ్ళని చూసి ఒక ఏరియాకి ఇంత డబ్బులు ఉన్నాయి, ఈ ఏరియాకి ఇంత ఇద్దాము, ఒక 20 లక్షలు, 15 లక్షలు, 30 లక్షలు, ఒక ఇల్లు 20 లక్షలు అవుతుంది. 20 లక్షలు లేని ఇల్లు అవుతుందండి? మీకు కోట్లు పెట్టి మీరు బిల్డింగ్ కడితే అవుతుంది, కానీ కనీసం మీ గేటు ఖరీదు కూడా ఒక ఇల్లు 5 లక్షలు అంటే ఆ ఇల్లు ఉండేదేనా? ఇప్పుడు సిమెంట్ ధర ఎంత ఉంది, రాడ్ ధర ఎంత ఉంది, మేస్త్రి కూలీ ఎంత ఉంది, ఇవన్నీ చూడరా? ప్రభుత్వం చూసేటప్పుడు ఒక ఎస్టిమేట్ వేసినప్పుడు ప్రజల్లో వెళ్తున్నాము, ప్రజలకి 5 లక్షల ఇల్లులు అన్నాము, 5 లక్షలతో ఏమైనా ఇల్లు అవుతుందా? మీరు చెప్పండి, న్యాయబద్ధంగా మీరు చెప్పండి. ఎక్కడైనా కూర్చుందామా? మీరు 10 మందిలో కూర్చుందామా? దానికి సమాధానం చెప్పగలుగుతారా? ప్రజల్ని సమాధానం చెప్పలేరు. ప్రజలు రండి, ప్రజలు రండి, మేము కూడా ప్రజలకు వస్తాం. మీరు 5 లక్షల ఇల్లులు అన్నారు కదా, 5 లక్షల ఇల్లులు అయితే మీరు 5 లక్షల ఇల్లులు ఎక్కడ అవుతాయి? కనీసం మీ ఇంటి ముందు గేట్ అవుతుంది. మీ ఇంటి ముందు గేటు ఇవాళ 10 లక్షలకి, 20 లక్షలకి, 50 లక్షలు మీ గేట్లు ఉన్నాయి. వాళ్ళ ఇల్లులు 5 లక్షల ఇల్లులు కట్టి అవి ఉండే ఇల్లులేనా? ఉంటాయా? కూలుతాయా? చెప్పండి. మీరు ఫ్రీ కరెంట్ అన్నారు, ఫ్రీ కరెంట్ అని దాంట్లో మళ్ళీ బిల్లులు కొట్టించుకుంటారు. ఇది ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఏదైనా ఉంటే ఫ్రీ అంటే ఫ్రీ చేయాలి. బస్సు ఫ్రీ అన్నారు, ఆధార్ కార్డు లేకపోతే దింపేస్తారు, ఇంకోటి మహిళలు కాదంటారు, ఇంకోటి కాదంటారు. ఇదేనా పంచాయతీ పెట్టే పని ఎందుకు చేయాలి? ఖచ్చితంగా నడిపే ఉద్దేశం ఉంటే నడపాలి, చేయాలి, 10 మందిని సాయం చేయాలి. లేకపోతే మాతో కాదు అని చెప్పేసి అంటే మీరు వెళ్ళిపోయి చక్కగా మీ దారి మీరు చూసుకోండి. ఎంతమంది ఏం బిజినెస్ చేసుకున్నా బిజినెస్ చేసుకోండి. రియల్ ఎస్టేట్ చేసేటప్పుడు మీరు రియల్ ఎస్టేట్ చేసుకోండి. కానీ ప్రజల్ని మోసం చేసే పని చేస్తే ఈ భారత లేబర్ ప్రజా పార్టీ ఇది ప్రజలు వెళ్తుంది. ప్రజలు వెళ్ళి మీకు ఏం జరుగుతుందో అన్నీ చేయడానికి సిద్ధంగా అవుతుంది. మీరు చెప్పేది ఏంటంటే, మీరు చేసే పని ఏదో చేయండి. మీరు 2 సంవత్సరాలు కావస్తుంది, మీరు 2 సంవత్సరాలు పూర్తి ఏం చేయలే. రేవంత్ రెడ్డి గారు మీరు ఏం పని చేయలేదు. ఇప్పుడైనా సరే ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది మీకు. మీరు ఒక్కలే అనుకోకూడదు, మీరే నేను తోపు అని చెప్పేసి అనుకోకూడదు. మీరు మీ పని మీరు చేస్తున్నారు, కానీ మీతో కావట్లేదు. మీరు వదిలేసేసి మీరు జాగ్రత్త ప్రజల్ని న్యాయం చేసే పని అయితే పూర్తిగా చేయండి. లేకపోతే రండి, ప్రజలు రండి. మీరు ప్రజలు ఎందుకు రావట్లేరు? ప్రజలు ఎవరైనా వచ్చారా? మీరు రావట్లేరు. మీతో మంత్రులు వస్తారా? ఎమ్మెల్యేలు వస్తారా? ఎవరైనా వస్తారా? గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టారా? ఎప్పుడు పెడతారు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు? ఇప్పుడు అందరు రెడీగా ఉన్నారు కదా గ్రామ పంచాయతీ ఎలక్షన్ నిలబడడానికి. మీరు దానికి ఎందుకు చేయట్లేదు? మీరు ఏదో చేస్తారు, ఏదో అయిపోతుంది. మిమ్మల్ని గైడెన్స్ కరెక్ట్ లేదా, లేకపోతే మ్యాటర్ కరెక్ట్ లేదా? మీరు ఎట్లా చేయాలనుకుంటారు? ఇప్పుడు ప్రజల్ని అట్లా దోచుకునే పని చేయకూడదండి. ఎవరైనా సరే ఓకుంటారేమో, కానీ భారత లేబర్ ప్రజా పార్టీ రోజు పరిశ్రమ మీకు అడుగుతూనే ఉంటుంది. మీ 10 మందిలో చెప్తూనే ఉంటాము, 10 మందిలో వెళ్తూనే ఉంటాము. దీన్ని వదిలేది లేదు. ఎందుకంటే మీరు జనాలకి ప్రజలకి న్యాయం చేసే పని ఏదైనా ఉంటే చెయ్యండి. మీతో అవుతా అంటే చెయ్యండి, లేదంటే నాతో కాదు అంటే మళ్ళీ ఎలక్షన్లు పెట్టండి. ఎలక్షన్లు ఎవరు గెలిస్తే వాళ్ళే చేస్తారు.
అంతేగాని మీరు వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టి రాళ్ళు వేసి మీరు ఇట్లా తిరగాలనుకుంటే జరగదు. అది కరెక్ట్ కాదు. ప్రజల్ని న్యాయం చేసే పని అనేది మీరు కరెక్ట్ చేయండి ప్లీజ్. నమస్తే మిత్రులారా, ఏఎల్ఎన్ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఏదైనా ఉంటే మెసేజ్ పంపండి, మీరు చూసి ఆదరించండి. థ్యాంక్ యూ.